10th విద్యార్థులకి ఏంది పరేషాన్? విద్యార్థులను పరీక్షలు రాయమంటారా వద్దా? బోర్డు తీరు స్పష్టం చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. కాలేజీల తీరుతో విసిగిపోతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ పరీక్షలు పూర్తి కాకముందే ఎందుకీ తంతు అని ప్రశ్న. ఫోన్ కాల్స్తో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు. ఇంటర్ బోర్డు తెగేసి చెప్పినా మారని కార్పొరేట్ కాలేజీల తీరు. విందులు ఆశ చూపి విద్యా సంస్థల ప్రతినిధులను లోపరుచుకుంటున్న వైనం. ఏజెంట్లు నియమించుకొని దందాలు చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఇంటర్ బోర్డు. నేను నిన్న కూడా చెప్పాను కదా, ఇంటర్ బోర్డు ఉందా తెలంగాణలో? నిన్న కూడా అడిగా, నేను ఇవాళ కూడా అడుగుతున్నా, ఎవరన్నా స్పందిస్తే బాగుండు. ఇంటర్ బోర్డు తెలంగాణలో ఉందా? నాకు లేదు. రైట్, చూడండి ఒకసారి. ఏడాది చదివిన చదువులకు గాను ఏడాది చివరన పెట్టే పబ్లిక్ పరీక్షల్లో మంచిగా పరీక్షలు రాసి చక్కటి మార్కులు తెచ్చుకోవాలన్న తలంపుతో ఉన్న 10th క్లాస్ విద్యార్థులకు ఆల్ఫోర్స్, శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. హలో సార్ అంటూ పలకరిస్తూ పరేషాన్ చేస్తున్నారు. మీ పాప లేదా బాబుది త్వరలో 10th క్లాస్ అయిపోనుంది కదా, ఇంటర్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? మాది కార్పొరేట్ కళాశాల. మా కళాశాలలో మీ పిల్లలు చదివితే ఎక్కడికో వెళతారు. మా సంస్థల్లో ఐఐటి, మెయిన్స్, జేఈలో ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ చేస్తే ఫీజులో రాయితీ కూడా ఇస్తామంటూ ఆల్ఫోర్స్, శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ కళాశాలలో అడ్మిషన్ కావాలని తెలియజేస్తున్నారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జిల్లాల వారీగా పిఆర్ఓలు నియమించుకొని స్థానికంగా ఉన్న హై స్కూల్ విద్యా సంస్థల ప్రతినిధులకు గాలం వేసి యథేచ్ఛగా అడ్మిషన్ల దందా కొనసాగిస్తున్నారు. మా సంస్థల్లోనే టాప్ క్యాంపస్ ప్రవేశాలంటూ ఆయా కళాశాలల పిఆర్ఓలు, మధ్యవర్తులు 10th క్లాస్ పిల్లలకు ఫోన్లు చేస్తున్నారంట. దీంతో పలువురు రిజిస్ట్రేషన్ పేరిట 10,000 చెల్లిస్తుండగా ఆర్థిక స్తోమత ఉన్న కొందరు విద్యార్థి తల్లిదండ్రులు ఏకంగా ఫీజు మొత్తం కూడా కట్టేస్తున్నారు. ఇప్పుడే ఇంతవరకు అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్కి స్కెడ్యూల్ వచ్చిందా? నాకు తెలిసి రాలేదనుకుంటా. 10th ఎగ్జామ్స్కి ఇంతవరకు స్కెడ్యూల్ రాలేదు. అప్పుడే వీళ్ళు ఇంటర్ కోసం అడ్మిషన్స్ చేసేస్తున్నారు. యాక్చువల్ లెక్క ప్రకారం ఏంటి, బోర్డు చెప్పాలి అడ్మిషన్ స్టార్ట్ చేయమని. అడ్మిషన్ స్టార్ట్ చేయమని బోర్డు చెప్పకుండా వీళ్ళు అడ్మిషన్స్ చేసేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు జిల్లాలో ఇప్పటికే తిష్టవేసిన కార్పొరేట్ సంస్థల పిఆర్ఓలు, కార్పొరేట్ విద్యా సంస్థల పిఆర్ఓలు జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలు 2 నెలల క్రితమే తిష్టవేశారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పాఠశాలకు వెళ్తూ పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి వారికి అందిన కాడికి ముట్ట చెప్పి విద్యార్థుల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ అడ్మిషన్ తీసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ కార్పొరేట్ సంస్థల పిఆర్ఓలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వం ఉన్న పాఠశాలను, ప్రధానోపాధ్యాయులను కూడా కలుస్తూ వారికి విందులు ఏర్పాటు చేసి తమ సంస్థల్లో విద్యార్థులను చేర్పించుకునేలా ప్లాన్ కూడా చేస్తున్నారంట. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలు ముందే తీసుకొని వాళ్ళ పేరెంట్స్ని కూడా కలుస్తున్నారు. కొందరు హెచ్ఎంలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బహిరంగానే సహకరిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాల సభ్యులకు హైదరాబాద్ చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థ జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్లో భారీ విందు వినోదాలు కూడా ఏర్పాటు చేసిందంట. అంటే ఏముంది, వీళ్ళకి ఇదొక మార్కెటింగ్ బిజినెస్. కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న 10th క్లాస్ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళరండి, బాగా చదివే వాళ్ళ లిస్టు, బాగా బలిసిన వాళ్ళ లిస్టు తీసుకురండి అని చెప్పి 2 లిస్టులు తెప్పించుకుంటారు. వీళ్ళు తెప్పించుకొని వాళ్ళకి ఫోన్ చేస్తారు, వాళ్ళ పేరెంట్స్కి, ఇలా మేము పలానా కాలేజీ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ పిల్లల్ని మా కాలేజీలో జాయిన్ చేయండి అని ఫోన్ చేస్తారు. ఎవరు? మీడియేటర్స్. మీడియేటర్స్కి ఏంటంటే అంటే మీడియేటర్ ఒక్కొక్కరిని జాయిన్ చేస్తే వాడికి ఇంత అని చెప్పి డబ్బులు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క స్టూడెంట్కి ఇంత ఇంత అని చెప్పి వాడికి ఇస్తారు. అంటే స్టూడెంట్ ₹1,00,000 ఫీజు కడితే వాడికి 10% అనమాట. ఈ మధ్యలో మీడియేటర్స్, పచ్చిగా చెప్పాలంటే బ్రోకర్స్ అనుకోవచ్చు. వీళ్ళని ఇట్లా పెట్టుకొని ఒక మార్కెటింగ్ చేస్తూ ఉంటారు స్కూల్స్కి. అయితే అసలు నీకు ఇంటర్ కాలేజీకి పర్మిషన్ ఉందా, నెక్స్ట్ ఇయర్ కోసం అడ్మిషన్స్కి నోటిఫికేషన్ వచ్చిందా, అసలు 10th ఎగ్జామ్స్ అయ్యా, ఇవేమీ ఉండవు. ఈ పని జరుగుతూ ఉంటుంది. ఓ పక్కన తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలల అడ్మిషన్ల వేట. తమ పిల్లలు త్వరగా అధిక వేతనాలతో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. విద్యార్థి భవిష్యత్తు నిర్దేశించడం ఇంటర్మీడియట్ కీలకం. ఇంటర్లో ఎంచుకునే కోర్సులపైనే భవిష్యత్తులో స్థిరపడే రంగం సుమారుగా ఖరారవుతుంది. డిమాండ్తో కూడిన వృత్తి విద్యా కోర్సులు ఐఐటి, ఎన్ఐటి, జేఈఈ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎంసెట్ ఉన్నాయి. వీటన్నిటిలో ప్రవేశాలకు ఇంటర్ తర్వాత పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే అదునుగా భవిష్యత్తులో విద్యార్థులు చేరే కోర్సులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొదటి రోజు నుంచే కోచింగ్ ప్రారంభిస్తామని
ఆయా కోర్సులో తమ సంస్థ కళాశాల విద్యార్థులు ఇప్పటికే టాప్లో ఉన్నామని చెప్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్ ఈ జిల్లాలకు చెందిన కార్పొరేట్ కళాశాలలు ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రుల అడ్మిషన్ చేయించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఒప్పుకొని విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంటుంది. చదివే కోర్సులు, చేరే కళాశాలపై విద్యార్థులకు తల్లిదండ్రుల స్వేచ్ఛ హక్కులు ఉంటాయి. విలువలు పాటించని కార్పొరేట్ సంస్థ ప్రతినిధులు జలగల్లా మారి విద్యార్థులు తండ్రులను వేధించడం పనిగా పెట్టుకున్నారంట. అడ్మిషన్ కోసం ఆదా పత్రిక కార్యాలయానికి ఫోన్ చేసిన శ్రీ చైతన్య పిఆర్ఓలు. హలో సార్ అంటూ పలకరిస్తూ శ్రీ చైతన్య పిఆర్ఓ 040606060606 నెంబర్ నుంచి మా ఆఫీస్కి ఫోన్ చేశారు. మీ పిల్లలకు ఇంటర్లో అడ్మిషన్ కావాలంటే మా సంస్థలో చేర్పించాలని వారు కోరారు. ఏడాదికి ఫీజు 1,30,000. అడ్మిషన్ తీసుకున్నది ఇంటర్ బోర్డు చెప్పింది కదా, మీరు ఎలా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ నిర్వహిస్తారని అడిగితే అవి మాకు తెలియదు సార్, మా పైసలు అడ్మిషన్ తీసుకోమన్నారు, మేము తీసుకుంటున్నాం. నిజానికి పరీక్షలు పూర్తయిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్ సమయంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ డిసెంబర్, జనవరి నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ఈ ఆల్ ఫోర్స్, శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ప్రారంభించారు. నిబంధనలు గాలికి వదిలి అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవటం నిజంగా అనైతికం. పట్టించుకోకపోవటం. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు వీళ్ళు కోరుకుంటున్నారంట. సార్ మనం కూడా ఫోన్ చేద్దాం, వీళ్ళకి అడ్మిషన్ తీసుకుందామా? 0406060606 రైట్. హలో 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 ఏంటంటే ఎవరు మాట్లాడరు? అడ్మిషన్ తీసుకుంటామండి మేము మీ కాలేజీలో. హలో 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 ఎవరు లిఫ్ట్ చేయట్లా పాపం. సరే, అరే మంచి అడ్మిషన్ తీసుకునేవాడిని కదా, నేను కూడా 1,30,000 కట్టి ఇంటర్ జాయిన్ అయ్యేవాడిని కదా. ఏంటి మీరు మంచి ఆఫర్ మిస్ చేసుకున్నారు. సరే, సో ఇది వ్యవహారం. మా దగ్గర కొన్ని ఆడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, బయట పెడతాము. ఇంటర్ బోర్డు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అసలు 10th ఎగ్జామ్స్ స్కెడ్యూలే రాలేదు ఇంతవరకు. ఎలా చేస్తారు వీళ్ళు? అడిగేవాడు ఉన్నాడు ఇంటర్ బోర్డు ఎవడన్నా? అసలు ఇంటర్ బోర్డే లేదురా బాబు అంటున్నా నేను. ఇంటర్ బోర్డు వాళ్ళు వేరే వేరే పనుల్లో బిజీగా ఉంటారు. శ్రీ చైతన్య, ఆల్ ఫోర్స్, నారాయణ ఇలాంటి వాళ్ళకి మాట్లాడాలి అంటే వీళ్ళకి భయం. వామ్మో కొడతారేమో అని భయం, వీళ్ళకి తంతారేమో అని భయం. ఇంటర్ బోర్డు వాళ్ళకి ఏమీ చేయలేరు. మేము ఇప్పుడు ఎవరైతే మా కాలేజీ నుంచి ఫోన్ చేశారో ఇవన్నీ కూడా మేము చూపిస్తాం మీకు, మీరు ఏమీ చేయలేరు. మీరు చేయగలిగింది అంటే తెలుసా? మహా అయితే నోటీస్ ఇస్తారు వాళ్ళకి. నోటీసులు ఇచ్చామని చెప్తారు. చాలా పెద్ద నోటీస్ ఇస్తారు. మీరు అసలు ఎంత నోటీస్ అంటే ఆ నోటీస్ ఇచ్చిన భయంతో వాళ్ళు వణికిపోతారు. తర్వాత ఏం చెప్తారంటే, మేము ఆ కాలేజీని తీవ్రంగా క్షమించాం, మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మరోసారి తీవ్రంగా క్షమిస్తామని చెప్తారు. ఇదేంది, శిక్షిస్తాం కదా? కాదు కాదు, తీవ్రంగా క్షమిస్తారు, మళ్ళీ అలాంటి తప్పు చేస్తే మళ్ళోసారి తీవ్రంగా క్షమిస్తారు ఈ కాలేజీలు. ఎందుకంటే పాపం వీళ్ళకి మంత్లీ శాలరీలు ఇచ్చేది ఆ కాలేజీలే, మంత్లీ మెయింటెనెన్స్ ఇచ్చేది ఆ కాలేజీలే, వీళ్ళని పోషించేది ఆ కాలేజీలే, వీళ్ళు ఇళ్ళు కార్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది ఆ కాలేజీలే కదా. వాటిని కాదని మీరు ఏం చేయలేరు. నారాయణ, చైతన్య, ఆల్ ఫోర్స్ లాంటి విద్యా సంస్థలను కాదని ఇంటర్ బోర్డు అడుగు ముందుకేయగలుగుతుందా? అడుగు. నన్ను అడిగితే, గట్టిగా మాట్లాడితే ఎగ్జామ్ డేట్స్ కూడా వాళ్ళని అడిగే తీసుకొని పెడతారేమో. ఎప్పుడు పెట్టమంటారు సార్ అని చెప్పి. అంత దారుణంగా ఉంది ఇంటర్ బోర్డు పరిస్థితి. చూద్దాం ఇప్పటికైనా స్పందిస్తుందేమో ఇంటర్ బోర్డు, లేదా యాజ్ యూజువల్గా తీవ్రంగా క్షమించేస్తుందో చూడాలి మనం. నెక్స్ట్